అద్దరుతోంది. బెట్రే, నువ్వు బాగుతావని నాకు తెలుసు. నీకు నొప్పెట్టేలా ఒక విషయం చెప్పనా? గాయత్రి హాస్పిటల్లో ఉంది కదా. నా తమ్ముళ్ళు దాన్ని పొడిచినందుకే అంత బాధపడ్డావే. ఇప్పుడు నేను దాన్ని నరికి నరికి పోగులు పెడతాను. నిన్ను కాపాడుకుంటావా, దాన్ని కాపాడతావా? www.cinevase.com. నీకు మాత్రమే తెలుసా? నాకు తెలీదా?
ఈజీగా లేపేదా అనుకోవద్దు. యూనిఫామ్ లో ఉన్నది ఒక్కరు, మఫ్టీలో 60 మంది ఉన్నారు. ఇలా నేను తలుచుకుంటే ఇప్పుడే నీ గేమ్ ఫినిష్ చేయగలను, కానీ చేయను. నీకు ఛాలెంజ్ అంటే బాగా ఇష్టం కదా. నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. నా కంట పడకుండా తప్పించుకో. అలా తప్పించుకుంటే నేను నిన్ను వెతుకుంటున్నాను. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. కేవలం బీ రెడీ టు ఫేస్ మీయా. ఇప్పుడు నేను చెప్తున్నాను, నా కంట పడకూడదని వేడుకో. పడ్డావో నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. నా కంట పడకుండా తప్పించుకో. నా కంట పడకూడదని వేడుకో. అలా తప్పించుకుంటే నేను నిన్ను వెతుకుంటున్నాను. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. డిఫ్యూజ్ చేయడానికి వెళ్ళిన మీ అబ్బాయి పొరపాటున బాంబు పేలి తల చెదిరి 2 ముక్కలైంది. బాడీని రోడ్డు మీద ఏరుతున్నారమ్మా. గణేష్, తలనొప్పిగా ఉంది. నేను కాసేపు మేడ మీదకి వెళ్ళనా? మాయా, మిస్ని మేడం మీదకి తీసుకెళ్ళి. ఓకే డాడీ. ఓడిపోయే ఆట నేను ఎప్పుడు ఆడను. నాకు ఇప్పుడు మూడ్ లేదు మాయా. కాసేపు సైలెంట్ గా ఉంటావా? అయితే నేను కిందకి వెళ్ళిపోతాను. ఇప్పుడు ఏంటంటావు? నీతో ఆడాలంతేగా. సరే ఆడతాను రా. హలో, ఆడండి మిస్. ఇప్పుడే చూస్తాను. ఇలా మిస్. ఇప్పుడు మీరు భలే ఇరుక్కున్నారు. నేను గెలిచానే. హాయ్ లీలా. పాపా, అంకుల్, ఎందుకంటే మీ నాన్నతో ఉన్నాను. నీ కోచ్తో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఓకే అంకుల్. బాయ్ మిస్. లీలా, అట్లీస్ట్ ఒక 20 years అన్నా కంటపడవు అనుకున్నాను, కానీ 10 గంటల్లోనే దొరికిపోయావు. ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళ మైనస్ ఏంటో తెలుసా? వాళ్ళ నమ్మకంలో కొంచెం తేడా వచ్చినా పూర్తిగా కూలిపోతారు. ఇప్పుడు నీలాగా. సార్ సార్, కిందకి వెళ్తే పాప రూమ్లో 3 స్కూల్ బ్యాగులు ఉంటాయి. అందులో ఒక స్కూల్ బ్యాగ్ ఆ పాపది, మిగతా 2 స్కూల్ బ్యాగులు ఈ పాప. వాటిలోని
తను కొట్టేసిన నగలు డబ్బు అన్నీ ఉన్నాయి. వెళ్ళి తీసుకురండి. ఓకే సార్. రావయ్య. స్కూల్ బ్యాగ్లో డబ్బా. ఏంటి లీలా, షాక్ అయ్యావా? అవునయ్యా. సార్ మీరు చెప్పిన డబ్బు నగలు ఇందులోనే ఉన్నాయి సార్. నువ్వు ఓడిపోయావు. చంద్రు, సాధించాలి లేకపోతే చావాలని పెద్దోళ్ళు అంటారు. అందులో రెండోదంటే నాకు బాగా ఇష్టం. సార్ దూకేసింది సార్. కుమార్, ఈ పోలీసులు నేరస్తుల్ని వలవేసి పట్టుకుంటారంటారు. అప్పుడు పట్టుకున్నారో లేదో తెలియదు కానీ ఇప్పుడు పట్టేసి ఉంటారు. నువ్వు నన్ను పట్టుకోవచ్చు, కానీ నీ నాన్న మెడ నీకెప్పటికీ దొరకదు. నాకు దొరకదు. లీలా లీలా లీలా, నువ్వు ఎప్పుడు గేమ్ రివర్స్ లో ఆడతావని నాకు బాగా తెలుసు. ఆగస్ట్ 15 అంటే సిటీ మొత్తం సెక్యూర్డ్ గా ఉంటుందని నమ్ముతారు. కానీ నువ్వు ఆ రోజే దోచుకుంటావు. దొంగలించిన వాళ్ళు తప్పించుకోవడానికి ట్రై చేసి అక్కడక్కడ దొరికిపోతారు. కానీ నువ్వు తెలివిగా ఏటీఎం రాబరీ చేసి జైల్లో పెట్టిస్తావు. నేను మెడల్ కోసం ఊరంతా వెతుకుతానంట, కానీ నువ్వు నా ఇంటి గార్డెన్లోనే పూడ్చి పెడతావంట. నేను నీ ప్యాటర్న్ బట్టి కరెక్ట్గా వస్తున్నాను కదా. నువ్వైనా ప్యాటర్న్ మార్చొద్దు. అదే రూట్లో ట్రావెల్ చేస్తే ఎలా? ఎప్పుడైతే నా ఇంట్లో సీసీటీవీ కెమెరా క్రాష్ అయిందో అప్పుడే అర్థమైపోయింది నువ్వు నా ఇంట్లోకి వచ్చావని. నువ్వు ఎలా దొరికిపోయావో ఇంకా అర్థం కాలేదు కదా. మా నాన్నకి పావురాలంటే ఇష్టం. ఎప్పుడైనా మనసు అదోలా ఉంటే ఆయన పావురాన్ని చూడాలనుకుంటారు. ఊట్లో ఉన్న పావురాన్ని చూస్తూ ఉండడానికి ఒక చిన్న కెమెరా సెట్ చేసి పెట్టారు. ఆ పైన ఉంది చూడు. పావురం కోసం పెట్టిన కెమెరాలో ఓ గద్ద పట్టుబడింది. ఆల్రెడీ దొరికిన పార్షియల్ ఫింగర్ ప్రింట్స్ ని మెడల్ మీద ఉన్న నీ ఫింగర్ ప్రింట్స్ ని మ్యాచ్ చేసి చూసినప్పుడు నువ్వే చేశావని 100% కన్ఫర్మ్ అయింది. నీకు వేసే ముద్ర ఏంటో చెప్పనా? దొంగ. లీలా, నవ్ యువర్ బిగ్ జీరో. ఇక నువ్వు బతికే ఒక్కో క్షణం నీకు శిక్షే. గేమ్ ఓవర్. గణేష్, మీ అమ్మకి హార్ట్ అటాక్ దానంతటది రాలేదు. నేనే వచ్చేలా చేశాను. తప్పించుకోవడానికి వేరే దారి తెలియలేదు. ఐఎమ్ సారీ. నువ్వు చెప్పినట్టే సాధించావురా. నేను డ్యూటీకి బయలుదేరుతాను. ఆరోగ్యం జాగ్రత్త. చల్లగా ఉండు. కరెంటు పోయిందే, అపశకునంగా ఏంటిది? అదేం కాదు నాన్నమ్మ, నువ్వు అనవసరంగా ఒక నిమిషం. You're calling from Dial for Help. మీ ఇంట్లో కరెంటు పోయినట్టు తెలిసింది. ఎలక్ట్రీషియన్ని పంపించమంటారా?
చెప్పు లీలా. You know, the game is over. The game has just begun.